హాయ్ అండి. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే వెల్లుల్లి కారం అన్నం. అయితే ఇది లంచ్ బాక్స్లో హడావుడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది. మరి ఈ రెసిపీ మీరు కూడా చూసేస్తారా నేను ఎలా చేశానో? చూడండి. ఒక గుప్పుడు వెల్లుల్లి ఒలిచిపెట్టుకోవాలి. ఒక ఆనియన్స్ కట్ చేసి సన్నగా పెట్టుకోవాలి. ఒక మిరపకాయ, కొంచెం కరివేపాకు. కడాయి హీట్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి దీంట్లో వేసుకొని దంచుకుందాం. మెత్తగా కాదు, కచ్చాబచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలా అయితే దంచేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కాస్త కలర్ మారితే చాలు మినపప్పు. మినపప్పు కలర్ మారింది చూసారా? ఈ గంటతో ఒక గంట ఉంది వెల్లుల్లి కూడా. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇది కలర్ మారిన తర్వాత మిగతా వేసుకోవాలి. ఇది మంచిగా వేగడం వల్ల కరకరలాడడం వేగుతూ ఉంటుంది. వెల్లుల్లి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఒక్కొక్క ముద్దలోని పంటి కింద పడినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. వీడియో చేస్తున్నప్పుడల్లా నేను ఏదో ఒకటి మాట్లాడని ఫస్ట్ అనుకుంటా మైండ్లో. బట్ వీడియో తీసినప్పుడు అవేమి గుర్తుకు రావు, మాట్లాడలేకపోతాను అన్నమాట. ఇంకా మెయిన్ ఇది ఏముందో ప్రాసెస్ అదే చెప్పడానికే ట్రై చేస్తాను. మధ్య మధ్యలో కొంచెం టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. మేబీ అందరికీ అలానే ఉంటుందేమో. చూడండి, వెల్లుల్లి అయితే కలర్ మారింది కదా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా క్రిస్పీగా ఎగితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయ, ఆనియన్. ఈ రైస్లో ఇంకేం పెట్టుకుని అవసరం లేదండి, ఒట్టి రైస్ తినేయచ్చు. అంత బాగుంటుంది. నేను చెప్పానని కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరు నాకు కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా కొంచెం. ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. ఆనియన్స్ ఇంకొంచెం వేగాలి, కొంచెం కలర్ వస్తే బాగుంటుంది. ఆనియన్స్లో కొంచెం పసుపు వేస్తున్నా. వేసి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను చేస్తున్న ఈ రైస్ వచ్చేసి ఇద్దరు సరిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లో అయితే ఈజీగా అయిపోతుందండి. కర్రీస్ అవి ఇది చేసి వెతుక్కొని చేసే వరకు హడావుడి పడకుండా సింపుల్గా ఈ రైస్ అయితే చేసి పెట్టేవచ్చు పిల్లలకి. మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఉంటుంది కాబట్టి ఓన్లీ 1 స్పూన్ కారం వేసాను. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, కొంచెమేనండి ఫ్లేవర్ కోసం. ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లో కాస్త సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకుని అన్నం కొంచెం పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది. దీన్ని పైకి కిందకి మొత్తం అన్నం కలిసేలాగా, కారం ఉప్పు కలిసేలాగా కలిపేసుకోవాలి. పిల్లలకి ఏమన్నా కొంచెం కుకింగ్స్ అట్లా నేర్పించేటప్పుడు ఇట్లాంటి రైసెస్ చేయమని చెప్తే వాళ్ళు కూడా మంచిగా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు నేర్చుకోవడానికి. అలా వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది, వాళ్ళుగా టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయితే ఉండనిద్దామండి. ఉప్పు కారం మంచిగా రైస్ పట్టుకుంటుంది. ఒక 2 మినిట్స్ అలానే ఉంచేస్తాను. అయిపోయింది. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే అన్నీ సరిపోయినాయి. చూసారు కదా, అంతేనండి. చాలా ఈజీగా చేసుకుని వెల్లుల్లి రైస్ అయితే రెడీ. ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ అదే కావాలంటారు.
ముందుగా రైస్ వండుకొని పక్కన పెట్టుకోవాలి, లేకుంటే పొద్దున మిగిలిన అన్నం అయినా పర్లేదు, రాత్రి మిగిలిన అన్నం అయినా పర్లేదు, అన్నం అయితే పక్కన ఉండాలి.